ఇంకో విషయం ఏంటంటే మీ మీద చిన్న ఎలిగేషన్. ఇక్కడ ఏదైతే సినిమా హీరోయిన్ వచ్చిందో హీరోయిన్ తో మీరు మీ బాబా అనే రిలేషన్ ఒకటి పెట్టుకున్నారు. తర్వాత మీ వైఫ్ కి వాళ్ళకి గొడవ అయింది ఆ హీరోయిన్ కి అని లేదు, వాళ్ళకి ఏంటి ఎక్కడ జరగలేదు. ఏ హీరో వచ్చి హీరోయిన్ వచ్చింది? ఎవరో సినిమా షూట్ కి వచ్చిన హీరోయిన్ చిన్ని అని వచ్చింది. గీతా ప్రసాద్ చిన్ని అని అమ్మాయి వచ్చింది, ఆవిడ షూట్ చేసింది. షూట్ చేసి మేము ఆమె ఇక్కడే ఉండడాలు మీతో క్లోజ్ ఉండడాలు. లేదు లేదు, అలాగే జరగలేదు. ఆ అమ్మాయి గుడికి వచ్చేది వెళ్ళిపోయేది, ఆ అమ్మాయి గుడికి వచ్చి వెళ్ళిపోయేది. అది ఆల్రెడీ ఏంటంటే ఆ మాట కదా ఆవిడ ఒకటి అన్నది. ఎవరో ఒక యాంకర్ అడిగారు, మరి మీరు మాట్లాడలేదంటే మా కాకుండా ఇంకెవరికో దేవత చేస్తారు అన్నారు. ఆ అమ్మాయి ఇక్కడ ఐగిరి నందిని పాటలు సాంగ్ చేసింది. ఆ రోజు సువాసిని ఇక్కడేమో ఇలా డాన్స్ ఆడుకొని ఈవిడ డాన్స్ ఆడిస్తుంది, కింద అమ్మోరు వచ్చింది అనేసి ఫోన్ కాల్ వేస్తుంది ఈవిడను. సువాసిని గారు అడగండి, కావాలంటే మీకు ప్రూఫ్స్ గా నేను తెప్పిస్తాను. ఆ రోజు షూటింగ్ అప్పుడు ఆల్రెడీ మీడియా పర్సన్ గారు ఇక్కడ ఉన్నారు. ఓకే, ఒక చిన్న క్లారిటీ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఆయన డ్రైవర్ మీకు ఇక్కడ షిఫ్ట్ చేసే వాళ్ళు ఉన్నారో అతను యాక్యురేట్ ఎట్లా పరిచయం అంట వీళ్ళు? అతను యాక్యురేట్కి అంటే అక్కడ హైదరాబాద్ పరిచయం, అది నాకు తెలియదు. అదే అతనితో మాట్లాడితే అతను క్లారిటీ ఇస్తాడు. అవునా, ఒకసారి అతని నంబర్ కూడా నాకు ఇవ్వండి. ఇంకోటి, ఇప్పుడు మీరు ఓపెన్ గా ఇప్పుడు తవ్వడానికి మీరు ఒప్పుకుంటారా? తవ్వి మేము ప్రూఫ్ చేస్తాము అన్ని మీడియాల ముందు వాళ్ళు చెప్తున్నారు, మీరు తవ్వడానికి సహకరిస్తారా? వీడికి మీడియా ఛానల్స్ వస్తాయి. ఇప్పుడు ఒకటి సార్, ఫస్ట్ ఇక్కడ ముందు వచ్చిన దానికి లెక్క ఏంటి? 3 lakhs నాకు లెక్క చెప్పి ఇది ఖర్చు ఎంత వేరే ఇక్కడ 3 lakhs యాక్యురేట్ ఇచ్చిన విషయం ఈ ఎవరైతే భవానీ వాళ్ళ బబిత వాళ్ళ అది మాకు తెలియదు. ఎందుకంటే వైఫ్ అని పట్టుకొని తెచ్చాడు. నేను మీకు అదే చెప్తున్నాను కదా, దీంట్లో వైఫ్ అనేసరికి మీరు నమ్మారు, నిజమేనేమో. ఇప్పుడు ఒకటి సార్ విన్నారా, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే భవితకి ఎంత పాపం ఏ పొన్నో మాకు తెలియదు. దీంట్లో వెనకని ఎవరున్నారు, అతను తీయాలి కదా, వెనకని ఎవరున్నారు? ఎందుకంటే ఉత్తు ఇద్దరు లేడీస్ కేమో నాకు పాము వస్తుంది ఇది వస్తుంది అనుకుని వెళ్ళిపోయారు కదా. ఆల్రెడీ యాక్యురేట్ గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది అశ్విన్ గారు సార్. అయితే అతను ఏమనంటే నాకు ప్రూఫ్ చూపించాలి, ప్రూఫ్ చూస్తే నేను దేనికైనా దానికి రెడీ అని మీద ఒక రికార్డింగ్ వినిపించారు నాకు. ఆయన నేను తిట్టినలాగా ఇక్కడ రమ్మని ఆ రోజు నేను పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టేస్తా, మరి కరెక్టే కదండి, తప్పేటాను నేను, తప్పేటాను. ఆల్రెడీ అతను నాకు దాని ముందు మా అబ్బాయి దాంట్లో ఫోటోలు పెట్టింది సువాసిని. ఇంకోటి సువాసిని మనకి ఇది ఆపండి, ఇది ఇప్పుడు ఎక్కడికండి అది నేను చెప్తాను, డైరెక్ట్గా వస్తే అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ తవ్వి వెళ్ళిపోయారండి, 3-4 మందికి మనకి ఏది రీచ్ రాలేదు. దాని తర్వాత జూలై నుంచి వస్తుంది. జూలై నుంచి మీకు ఇంకోటి చెప్తాను, జూలై నుండి కరెక్ట్గా జూలై 18కి ఏమో ఒక వీడియో వచ్చింది. అతను వాళ్ళ అల్లుడు గారు ఆరెంజ్ బట్టలు వేసుకొని ఇలా నాగ కార్తికేయ అల్లుడు, అదే శ్రీనివాస్ రెడ్డి గుంటూరు నాగ కార్తికేయ యంగ్ బాయ్ తాతయ్య. అతనేమో పద్మనాభ స్వామి టెంపుల్ ఇప్పిస్తాను, ఇంకొక యాంకర్ ఏమో రికార్డ్ ఫస్ట్ నేను పద్మనాభ స్వామి టెంపుల్ ఇప్పిస్తాను, సెకండ్ ఎక్కడికి వచ్చుతాను అన్నారు. ఇప్పటికి నాకు పొరపంచలేదు ఇది అదన్నది. అదే ఏ బట్టలు వేసుకొని వచ్చారు, ఆరెంజ్ బట్టలు వేసుకున్నారు కదా, తలకు క్యాప్ వేసుకొని ఈవిడికి తల మీద నాకు దేవత అక్కడ మనుషులమో ఈవిడ వచ్చింది బాగా అయిపోయిన అన్ని వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ వీడియోలో ఇక్కడికి రాలేదు కదా, అక్కడికి వచ్చారు. వీళ్ళు వెళ్ళారు గుంటూరుకి వెళ్ళారు, ఏదేదో అప్పుడు కొన్ని దాంట్లో గుంటూరు లేదో ఈమె తల మీద ఏదో పెట్టి. ఇంకోటి ఏంటంటే ఈ మా నాగరాణి గారు హస్బెండ్ తో లవర్ తో కలిసినప్పుడు ప్రేమ కలిసిన అల్లది ఒక మూవీ ఉంది రాజ్ కపూర్ ప్యారు ఎకరాలు అంటే వర్షాలు స్టార్ట్ అయిపోతాయి. అలా హైదరాబాద్ నుంచి గుంటూరు దాకా వెళ్ళినా వర్షాలు పడిపోయాయంట. మీడియా అందరూ జనాల్లోనే దేవత. ఇప్పుడు కొన్ని వీడియోలు ఏంటంటే స్టూడియోకి వచ్చినప్పుడు అక్కడకు బాగుండంటే ఇక్కడకు బాగుండంట. ఈ అందరూ పాపం కొంతమంది యాంకర్లు అన్నారు ఏది చేస్తున్న బాగుంటే మీకు చూస్తుందంటే మీకు చూస్తుంది అన్నారు. ఇది ఇప్పుడు మొత్తం 16వ తారీఖుకి మొత్తం మీడియా వాళ్ళందరూ కలిసి వాళ్ళకి దొల్లగొట్టేశారు. అప్పుడు ఆ పావులు ఎక్కడికి వెళ్ళాయి? అది ఎవరి వల్ల దొల్లగొట్టారు ఐడియా ఉందా మీకు? బికాస్ ఆఫ్ నేనే కారణం దానికి. ఎప్పుడైతే సౌందర్యాన్ని బయటికి తెచ్చానో అప్పుడు ఇది కదా మనం తీయాల్సింది మీడియా అని అప్పుడు వీళ్ళు ప్లాన్ వేసుకొని ప్రెస్ మీట్కి నన్ను పిలిస్తే నేను రానన్నాను. నేను మీ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వనమ్మా, ఇన్వాల్వ్ అయితే బిగినింగ్ టు ఎండింగ్ తీస్తానే. 16 జనవరికి ప్రెస్ మీటింగ్ పెట్టించి వాళ్ళ డప్పు వాళ్ళే కొట్టుకున్నారు. వాళ్ళు ఇంకా మళ్ళీ మీడియా వెనక తిరిగేసి నాకు తప్పేట్లేదు లిజివేటు చెప్పండి, నువ్వు డబ్బులు తీసుకున్నావు, నువ్వు ఏది చేసావు, నువ్వు ఏది స్కెచ్ చేసావు. ఇంకొక హీరోయిన్ తో ఇంకొక హీరోయిన్ కోసం మాట్లాడారు. ఆ హీరోయిన్ కి ఇతను ఏడ్ కండిషన్ పెట్టాడు. ఫస్ట్ ఆ హీరోయిన్ కి ఇతను టార్గెట్ వేసాడు. ఎవరు? ఈ మహాన్ భావుడు యాకరెడ్డి. అంటే టార్గెట్ చేసి అంటే లైన్ వేయడానిక? లైన్ వేయడం కాదు, నువ్వు ఇక్కడ రా నేను చెప్పినలాగా మాటిను. ఆ అమ్మాయి సైడ్ అయింది.
సైడ్ అయ్యగానే ఈ క్యారెక్టర్ తెచ్చారు. దీంట్లో మొత్తం డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయితే శ్రీకాంత్ పాప 3 లక్షలు పోయా పిల్లడిది. ప్రొడ్యూసర్ ఆయనకి సంబంధం లేదు డైరెక్టర్ గారికి. అతను ఎవరికి శ్రీకాంత్ శ్రీకాంత్ ఎవరైతే శ్రీకాంత్ పాపం ఏంటి తెలియదు. ఆ పిల్లడు ఏంటంటే ఆ పిల్లడికేమో ట్రావెల్ బండి. అతను మా సార్ గుడి బాగుండాలా, ఒక 10 మందికి బాగుపడాలా, ఎందుకంటే అతనికి నేను చాలా హెల్ప్ చేశాను. హెల్ప్ అంటే ఏంటంటే ఏదైనా ప్రాబ్లం అని అదేదో ఇప్పుడు వాళ్ళ అల్లుడు ఉన్నాడు కదా, నేను పడుకుని మనుషులకి ఇలా పెట్టిస్తే బాగైపోతాను, అలా కాదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే పసుపు ఇచ్చి మేము బాగు చేస్తాం. బగలాముఖి ఉపాసకుని నేను అర్థం డబ్బులు తీసుకోను. సూపర్ సూపర్. నేను డబ్బులు తీసుకోండి. ఇప్పుడు మన అమ్మ మాకు ఇచ్చింది, పవర్ ఇచ్చింది. నేను ఇక్కడ ఏంటంటే దానికి చికెన్ తిన్న పేగలేసుకొని తిరగరు కదా, నేను వచ్చేస్తాను వచ్చేస్తాను అనేసి. ఓకే, మీరు ఇక్కడ కాళికమాత దగ్గర ఒక మేకను ఒక దాంతో ఇట్లా కొట్టి చేసేసి తీసుకెళ్లి కాళికమాత నెత్తి మీద. ఒక్క నిమిషం, నాకు మేక అంటే భయం. రేపు మేక వేస్తాం, రేపు పూజ అండి. రేపు మీరు ఒకలా టైం దొరికితే రేపు రండి. అమ్మోరికి సంవత్సరం ఒకసారి మేకేస్తాం. ఈ ఏకరెడ్డి ఇప్పుడు ఆ వీడియో గానే ఉన్నది. నేను అది కొట్టలేదు, నేను కొట్టలేదు. అది ఎవరో ఒక పర్సన్ కొట్టి పైన ఉన్నాడు, తల మీద ఇట్లా నాకు తెలియదు కదా, నేనే అందించాను. ఎందుకు చేయాల్సి వచ్చింది అది? సవాలేమో అమ్మోరేమో ప్రసన్నం అవుతా, సవాల్ తీస్తే మా గుడేమో బాగా పబ్లిసిటీ అయిపోద్దని. ఇప్పుడు అది ఒక ప్లానింగ్ ప్రకారంగా చేసారు అనుకో. మొత్తం ఇది ప్లానింగ్ కదా, లేకపోతే అదే నేను చెప్తాను. జూలై 17, 18 కి వీడియో రిలీజ్ అయింది. భవిత కి కాబోయే కాదు పూర్వజన్మ గర్జన్మధు లవర్స్ 3 సార్లు రాజ్ గురు అంట. మళ్ళీ దానికి కొత్తగా ఒక పేరు పెట్టాడు, రాజ్ గురు ఉన్నారంటే పద్మనాభ స్వామి టెంపుల్ గారు ఇప్పిస్తారంట నాగబంధం డోర్లు ఇప్పిస్తారు. సరే అది పక్కన పెట్టండి. అది 16కి అయినప్పుడు వాళ్ళు దాని తర్వాత కొన్ని వీడియోలు ఏంటంటే మోహన్ రథం అని చెప్పింది. ఇంకోటి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ఎక్కడ మోహన్ రథం అని చెప్పలేదు. ఆవిడ దాని ద్వారా ఆవిడ గొప్ప కేలికి తీసుకుంది. స్వాతి మోహన్ రథం అంట వాళ్ళ అమ్మాయి మోహన్ రథం అంటే మాట్లాడరండి. ఏమంటే నేను ఎందుకు మాట్లాడను, నేను మాట్లాడిపోతే నేను ఉండలేను, నాకు బీపీ ఎక్కువ. నేను ఎందుకు మౌన్ రథం, నేను వెయిట్ చేస్తాను. అదే మా అబ్బాయికి ఫోన్ చేసిన, ఆ రికార్డింగ్ గానే ఉన్నది. అబ్బాయికి ఫోన్ చేసి ఏది చెప్తున్నాను, మా అబ్బాయి ఎక్కడా చెప్పలేదు మా నాన్న మాట్లాడరు అన్నాడు. మా నాన్నకి దేనికోసం యూట్యూబ్ లో వచ్చిన దానికైనా అని అడిగాడు. ఆ రికార్డింగ్ గానే ఉన్నది, అది మీకు నేను చెప్తాను. దాంట్లో ఎక్కడా చెప్పలేదు మా నాన్నేమో మౌన్ రథం అనేసి. వాళ్ళకది వాళ్ళే సృష్టించారు మౌన్ రథం అని. ఎలా సృష్టించారో మేము వెళ్ళినాం, అన్ని ఒప్పుకున్నాం. నేనైతే ఒప్పుకోలేదండి. సరే ఒప్పుకున్నాను అనుకోండి, ఒప్పుకుంటే వీళ్ళు వెళ్ళరు కదా. ఇక్కడ కథే రాదు, ఏదో నేను తీసుకుని నిజంగా ఏదో లంక బిందులు ఉన్నాయో లేదంటే బాడీలో ఉన్నాయో, బాడీ సగం పనిచేసుకుని కదా నేను. అవును కదా. ఇప్పుడు మీ దృష్టిలో దీనికి ఎవరు మూలకారకులు? వీళ్ళిద్దరు కాకుండా వీళ్ళు అంటే వాళ్ళ అల్లుడు అదే నాగే కార్తికేయ క్యారెక్టర్ గానే నా దగ్గర ఉన్నది. మాట్లాడదాం అది కూడా. ఎందుకంటే నేనే చేశాను, నాకు మెంటల్ ఎక్కిపోయింది. ఇప్పుడు మేము ఆల్రెడీ ఎక్కడి నుంచి వచ్చి కష్టపడి నేను గుడి కట్టుకున్నాను. నాకు ఇప్పటికి ఇక్కడికి వాళ్ళు స్టాప్ చేయలేదు, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇక్కడికి వాళ్ళు కెలక్లు ఉండిపోయారు అనుకో. ముందేటంటే గుడంతా మాకు లాగడానికి ఆర్జికల్ సర్వే ఆఫ్ ఇండియాలో 8 నెలలు తిరిగారు. అది కాకుండా ఏ లేడీకి మీరు ఇప్పుడు చెప్పారు కదా, మీకు ఎవరు చెప్పారు లీగల్ గా హీరోయిన్ తో సంబంధం ఉంచాడని, వాళ్ళ ద్వారాగా మాకు తెలిసింది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే కాదు, లోకల్ ఇక్కడ అశోక్ గజపతి రాజు అన్నాడు. అతను పిఏకి కాంటాక్ట్ చేస్తాను. నేను అనగా దేనికనేసి మీ గుళ్ళు ఏదో ఉన్నాయంట,